శ్రేష్ మూవీస్ బ్యానర్లో ఇష్క్ ఒక సెన్సేషన్ని సృష్టిస్తే గుండెజారి గలంతైంది అంతకన్నా పెద్దగా హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. బేసికలీ ఇట్స్ అ టీమ్ వర్క్. మా టెక్నికల్ టీమ్ అందరూ చాలా కష్టపడి పనిచేస్తాము అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఈ థింగ్. సో థ్యాంక్స్ ఎవ్రీబడి. April 19th cinema release అయింది. I guess this is almost like second birth for me. I mean it's been very tough all 13 years industry ki vachi. I got recognition after 13 years. I'm very happy. Movie has become a very big hit. The only credit that I'll give is to my hero Nithin. He believed me and he's given me this opportunity. And నా క్యారెక్టర్ కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఐ థ్యాంక్ నితిన్ అండ్ ఆల్సో ద ఎంటైర్ క్రూ ఆఫ్ గుండెజారి గల్లంతైంది. ఇష్క్ నేను మర్చిపోలేని నాకు హిట్ ఇచ్చారు. హిట్ ఇచ్చిన తర్వాత చాలా ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు చాలా భయపడుతూ స్టార్ట్ చేసామండి. విత్ అనూప్ గారు సింగిల్ కార్డ్ ఇచ్చారు. ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్, హ్యాండిల్ చేయగలమా లేదా, ఇష్క్ కన్నా మీట్ అవ్వగలమా లేదా అని. సో ఆ అన్ అజంప్షన్స్కి చాలా వెనకాల ఉండి నితిన్ గారు నువ్వు చేస్తున్నావు, యూ కెన్ డూ ఇట్ అని. అండ్ ఇట్స్ బీన్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండి. సినిమా పెద్ద హిట్ అయిందండి. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మంచి సినిమాకి సోలో కార్డ్ చేసినందుకు. అలాగే ఇంత తొలి ప్రేమ సాంగ్ చేయమని చెప్పారు. నిజంగా చాలా టెన్షన్ వచ్చిందండి. నేను ఎంత బాగా చేయించినా హీరో గారు చేస్తేనే నాకు పేరు వస్తుందండి. సాంగ్ బాగా హిట్ అయిందండి. చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ నితిన్ సార్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, మనకి అవకాశం ఇచ్చిన నిఖితా రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ మేడం, సుధాకర్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ. గుండెజారి గల్లంతైంది. ఇట్స్ వెరీ బిగ్ హిట్. ఈరోజు సత్యం థియేటర్కి వెళ్ళాము మార్నింగ్ షో. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ ప్రాజెక్ట్కి శ్రేష్ఠ మూవీస్లో ఈ ప్రాజెక్ట్కి నాకు అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, నిఖితా రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. గుండెజారి గల్లంతైంది మా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలండి. క్లాసు, మాసు, యూత్, ఫ్యామిలీలో అన్ని రకాల ప్రేక్షకులకి మా సినిమా బాగా నచ్చుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. సుధాకర్ రెడ్డి గారు నాకు సూపర్బ్ టీంని ఇచ్చారండి. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీకి ఫోటోగ్రఫీ ఎంతో ఇంపార్టెంట్. చాలా చాలా బాగా చేశారండి. దెన్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్. ఆల్రెడీ ఆడియో పెద్ద హిట్ అయిపోయింది. సూపర్బ్ ఆడియో. బట్ రీరికార్డ్ గురించి చెప్పాలండి. ఇంటర్వెల్ నిత్య బర్త్డే ఎపిసోడ్ కానివ్వండి, క్లైమాక్స్ హీరోయిన్ మీటింగ్ ఎపిసోడ్ కానివ్వండి, అతను చేసి వినిపించగానే అలా కళ్ళమ్మ నీళ్ళు కారిపోయాడు. థ్యాంక్స్ అలాట్. సినిమా ఇంత రిచ్గా రావడానికి కారణం లొకేషన్స్ వైజ్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ వైజ్ కానివ్వండి, దగ్గరుండి ఆవిడే పర్చేజ్ చేయించి సినిమాకి ఈ లుక్ తీసుకొచ్చారు. థ్యాంక్స్ అలాట్ అండి. ఈ సమ్మర్లో ఇంత మంచి సినిమాని మేము రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన మా హీరో నితిన్ గారికి, మా సుధాకర్ రెడ్డి గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్. ఇల్లు అలాగానే పండగ కాదండి. సినిమా స్క్రిప్ట్ రాయగానే సినిమా అయిపోయినట్టు కాదు. సక్సెస్ కాకముందు లేకపోతే సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆవేశం ఉంటుంది, ఒక కసి ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది. కానీ కొన్నే అందులో చేయగలుగుతాం. కొన్ని మనం చెప్పేవి అర్థం కావాలి అందరికీ. అయితే నేను ఫస్ట్ టైం ఈ రంగంలో ఒక యాక్టర్గా ఉంటున్న నేను స్క్రీన్ ప్లే రైటర్ అవడానికి కానీ, ఇంత చక్కని సినిమా రాయగలిగి ఇవాళ ప్రేక్షకులు అందరూ మన్నలు పొందడానికి కానీ కారణం ఆ అవుట్పుట్ అండి, నేను చేసిన వర్క్. ఈ వర్క్ సాధ్యం అవడానికి కారణం మాత్రం వన్ అండ్ ఓన్లీ పర్సన్ అండి, ద వన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఫస్ట్ డే. ఈ కథలో చేసిన మార్పులు కానివ్వండి, ఇందులో పండిస్తున్న హ్యూమర్ కానివ్వండి, తీసుకొస్తున్న కొత్త కోణాలు కానీ ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన ఫస్ట్ పర్సన్కి ఇవాళ నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మై హీరో నితిన్. నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారు, డైరెక్టర్ గారు, హర్షవర్ధన్ గారు, వీళ్ళ నలుగురు నన్ను కూర్చోబెట్టి సీన్ ఇచ్చి నీకేమైనా ఐడియా ఉంటే చెప్పు అని చెప్పి నాతో చెప్పి వాళ్ళు నాకు నేర్పి చేయించుకోవడం వల్ల వచ్చింది తప్పితే నాట్ ఓన్లీ నా ఒక్క టాలెంట్ ఏమాత్రం కాదు. హర్షవర్ధన్ గారు, డైరెక్టర్ గారు, నితిన్ గారు చెప్పిన మెలకువలతో నేను అంత బాగా చేయగలిగాను. ఈ రోజు నాకు మంచి బ్రేక్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా అనూప్ గారు నాకు నా బ్యాక్గ్రౌండ్ నేను చేసినప్పుడల్లా ఆయన ఇచ్చిన మ్యూజిక్కి నేను ఎక్కడికి వెళ్ళిపోయానండి. అదనమాట. ఓకే, ముందుగా ఈ సినిమాని గుండెజారి గల్లంతైంది సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ని నేను ఒకే వ్యక్తికి ఇస్తానండి. డెడికేషన్. ఐ వుడ్ లైక్ టు డెడికేటెడ్
మా టీం ఎవరు కాదండి, ఓన్లీ మా నాన్నగారికి అండి. ఇష్క్ సినిమాకి ఈ సినిమాకి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు ఒకటి తెలుసు. నా లైఫ్లో నాకు గుర్తుండిపోయే పాట ఆ పవన్ కళ్యాణ్ గారి పాట, తొలి ప్రేమ పాట. ఆ పాటకి తను ఇచ్చిన స్టెప్స్ మాత్రము అదిరిపోయాయి. నేను ముందే చెప్పాను ఆడియో ఫంక్షన్లో, ఆ సాంగ్ వస్తే థియేటర్లో టాప్ లేచిపోతుందని. అన్ని థియేటర్ టాప్ లేచిపోతుంది ఇవాళ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ సాంగ్. ఐ మాస్టర్ సూపర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఇష్క్ సినిమాకి సూపర్ ఆడియో ఇచ్చాడు. నా లైఫ్లోనే అది బిగ్గెస్ట్ హిట్ ఆడియో. ఇప్పటికీ చాలా మంది ఫోన్స్లో రింగ్ టోన్స్ అదే. అండ్ ఆ సినిమా హిట్ తర్వాత నెక్స్ట్ ఈ సినిమాలో ఆడియో ఎంత అంటే ఎలా ఉండాలని సూపర్ ఆడియో ఇచ్చాడు. ఆడియో హిట్ అయిపోయింది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ అండి నాకు నచ్చే దాని విషయంలో రీ రికార్డింగ్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ రికార్డింగ్ చాలా బాగా చేస్తారు, బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అది ఒకలా ఉంటుంది. బట్ అనూప్ రీ రికార్డింగ్లో కూడా ఒక మెలడీ ఉంటుంది. అది మీరు దాన్ని క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అంత సీన్ని బాగా ఎలివేట్ చేస్తాడు సీన్ని. ఈ సినిమా మేము యావిట్లో చూసుకున్నప్పుడు సినిమా చాలా బాగా అనుకున్నాము. రీ రికార్డింగ్ తర్వాత సినిమా మాత్రము స్పెల్ బాగుంది. సినిమా ఇది ఒక గొప్ప సినిమా వచ్చింది. హిట్ ఫ్లాప్ మర్చిపోయాను నేను. సినిమా అనేది ఫ్రెష్ సినిమా, చాలా బాగుంది వచ్చింది ఫీలింగ్. ఆ ఫీలింగ్ కేవలం వచ్చింది ఆయన రీ రికార్డింగ్తోని. అండ్ హీస్ లైక్ మై బ్రదర్. నా కోసం చాలా స్పెషల్ ఎఫర్ట్ చేస్తాడు. మిడ్ నైట్ నేను తన దొబ్బి టార్చర్ పెట్టి తను మాత్రం చాలా బాగా ఇచ్చాడు. నా వర్క్ నాకు చాలా బాగా చేశాడు. ఈ టీమ్ ఫస్ట్లో చాలా మంది కొత్త వాళ్ళు, ఐ మీన్ ఆర్టిస్టులు, మధుమందన్ కానీ, ఇతను కానీ, అమ్మాయి కానీ, చాలా మంది కొత్త వాళ్ళు. చాలా మంది నన్ను అడిగారు, అంటే ఎందుకు ఇంతమంది అంటే ఇష్ట తర్వాత ఒక కొత్త డైరెక్టర్ ఎందుకు, ఒక మంచి డైరెక్టర్తో చేయొచ్చు కదా, లేదంటే అందరూ ఈ కొత్త వాళ్ళతో ఎందుకు, ఒక మన మధు క్యారెక్టర్కి ఒక పేరున్న హీరో ఏమైనా చేయొచ్చు కదా అని చాలా అడిగారు. బట్ కొత్త వాళ్ళలో ఉండే కసి, ఆ టాలెంట్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి చేయాలనేది. అండ్ డెఫినెట్గా జేమ్స్ సినిమా అప్పుడు నేను కూడా అప్పుడు ఆ రోజు కొత్త వాడినే. ఆ తేజ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేయకుండా నేను లేను. సో డెఫినెట్గా నా వంతు కృషి, కొత్త వాళ్ళు టాలెంట్ ఉంటే డెఫినెట్గా నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. అలాగే మాస్టర్ కూడా చెప్పారు, అంటే అన్ని పాటలు సేమ్ మాస్టర్ ఎందుకని, టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాను. సో అండ్ నా టెక్నీషియన్స్ అందరూ కూడా నో బడీస్ కమర్షియల్, అంటే డబ్బులు ఇచ్చామా పని చేసామా అన్నది ఎక్కడ లేదండి. ఎవ్రీబడి వర్క్ నా మీద ప్రేమతోని, ఈ సినిమా మీద ప్రేమతో పనిచేస్తారు. ఐ రియల్లీ థ్యాంక్ దెమ్ అ లాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ, తను 14 ఏళ్ళు కష్టపడ్డాడండి. 14 ఏళ్ళు కష్టపడ్డాడు. 14 ఏళ్ళ తర్వాత వచ్చిన సక్సెస్ అండి ఇది. తన పడ్డ కష్టాలు అంత ఎంత కాదు నాకు తెలుసు నాకు. అండ్ ఇవాళ సినిమా అయ్యాక వాళ్ళ పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ తను చాలా హ్యాపీగా ఉన్నాడు. డెఫినెట్గా ఈ సక్సెస్ తను ఇలా కంటిన్యూ చేసి, ఈ సినిమా ఎంత కష్టపడ్డాడో నెక్స్ట్ సినిమా కూడా అంతే కష్టపడి పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నా శ్రేష్ఠ మీడియాస్ వస్తున్నావు బయటికి. సో డెఫినెట్గా మంచి సినిమా చేయాలి నువ్వు. అండ్ ఈ సినిమా చూస్తే చాలా మంది అందరూ కూడా నితిన్ యాక్టింగ్ చాలా కొత్తగా ఉంది, సూపర్, ఇష్క్లో చాలా బాగుంది, దానికంటే ఇంకా బాగుంది అంటారు. దానికి ఎంటైర్ క్రెడిట్లో 50% మా డైరెక్టర్కి ఇస్తే 50% ఐ విల్ గివ్ ఇట్ టు మై రైటర్ హర్షవర్ధన్. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్లో చూస్తే కొత్త ఉన్న ఆ బాడీ లాంగ్వేజ్ అది ఆయనది, నాది కాదు యాక్చువల్లీ. ఆ బాడీ లాంగ్వేజ్ ఆయనది. ఆయన సీన్ చెప్పేటప్పుడు నేను దాన్ని బాగా చూసి ఆయన స్టైల్ని నేను దాన్ని కాపీ చేశాను. హర్ష, ఈ స్టోరీ లైన్ విన్నాను చాలా బాగున్నాయి, అన్ని కథలు బాగుంటాయి, చాలా సినిమాలు కథలు బాగుంటాయి, కానీ స్క్రీన్ రీడర్స్ వల్ల సినిమా ఆడవు. బట్ ఈ సినిమా ఇవాళ థియేటర్లో ఒక యూఫోరియాలో ఉంది, యూఫోరియా వస్తుంది. ప్రతి సీన్కి అది ఎంజాయింగ్. దానికి మెయిన్ కారణం ఐ గెట్ టు స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. ఇలాంటి డిఫికల్ట్ పాయింట్కి స్క్రీన్ ప్లే ఎక్కడ లూజ్ అయినా కూడా సినిమా విల్ బి డిజాస్టర్. బట్ స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్ టైట్గా ఇచ్చావు. అండ్ ప్రతి రివ్యూస్లో కూడా స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ సూపర్ అన్నారు. సో మీ ఇద్దరు లేకుంటే ఈ సినిమా లేదు, హర్ష లేకుంటే నా యాక్టింగ్ లేదు డెఫినెట్గా. సో ఫైనల్గా ఆయన సినిమాని ఇంత బాగా నాకు ఒక బిగ్ రిలీజ్ ఇచ్చిన మా డిస్ట్రిబ్యూటర్స్ హరి గారు, రామదాస్ గారు, అభిషేక్ అండ్ అదర్ సిఐడి బయర్స్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని బాగా నాకు ప్రమోట్ హెల్ప్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థ్యాంక్స్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకుంటే సినిమా కింద క్రేజ్ రాదు. ఇష్క్ సినిమా నేను చాలా అప్పుడు సినిమా ఉంది, నాకు 10 ఫ్లాప్లు అండి. ఆ సినిమాకి నార్మల్గా గెస్ట్ లాగా ఎవరు పిలిచినా కూడా పెద్ద హీరోలు వాళ్ళ దృష్టిలో ఇతను అయిపోయాడు, హీరో అయిపోయాడు, ఎందుకు మనం వెళ్తే మన టైం వేస్ట్ అలా అనుకుంటారండి. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా నా జెన్యూనిటీ, అంటే ఆయనకి నాలో ఏం వచ్చినా నాకు తెలియదు కానీ వెళ్ళి అడిగానండి, సార్ ఇలా నా సినిమా ఆడియో తీసుకోవడం రావాలి అంటే 3 ముక్కలు, నితిన్ నీకోసం వస్తాను వెళ్ళు, ఎప్పుడు ఎక్కడ, దీని తప్పించి నేను వేరే ఒక మాట్లాడలేదు. తను వచ్చాడు, తను రావడంతోనే ఆ సినిమా ఇష్క సినిమా మీద వచ్చింది క్రేజ్. అసలు పవన్ కళ్యాణ్ గారు బయటికి రారు, ఫస్ట్ టైం వచ్చాడు అని వచ్చింది క్రేజ్. ఆ పాజిటివిటీతో ఆ సినిమా సపరేట్ అయింది. తర్వాత ఈ సినిమాలో ఆయన పేరు, ఆయన సాంగ్,
ఆయన ఖుషి సినిమా సీన్. సో ఎక్కడ కూడా మేము ఆయన పేరుని ఎక్కడ కూడా తన రేంజ్ ఆ సినిమా సాంగ్ రేంజ్ తగ్గకుండా మా టీం అందరం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకునే పాట చేస్తాము. ఎందుకంటే మా టీం అందరూ కూడా ఆయన ఫ్యాన్సే. మా డైరెక్టర్, ఎడిటర్, మాస్టర్ అందరం కూడా ఆయన ఫ్యాన్సే. అందుకే ఆ పాట ఎంత బాగా వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఫిల్మ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ. ముందు కూడా ఇలా కష్టపడతాను డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.